గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పవిత్ర యాత్రలో పెను విషాదం అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఉమ్రా యాత్రకు వెళ్లి 45 మంది హైదరాబాదీల సజీవ దహనం, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, డీజిల్ ట్యాంకర్కి ఢీకొన్న యాత్రికుల బస్సు, మదీనాకి 25 కిలోమీటర్ల దూరంలో ఘటన, ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ మరో యువకుడు, భార్యాభర్తలు, తాత మనవళ్ళు, యువకులు, పెద్దలు, పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర అంతిమయాత్రగా మారింది. సౌదీ అరేబియాలోని మక్కాలో పవిత్ర స్థలాలను దర్శించుకుని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసి మదీనాకు బయలుదేరగా మార్గమధ్యంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి ప్రయాణిస్తున్న బస్సు భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:30 గంటలకు స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 11 గంటలకు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ ప్రాంతంలో ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ని ఢీకొంది. ఒక్కసారిగా బస్సు అంతా మంటలు వ్యాపించడంతో క్షణాల వ్యవధిలో దగ్ధమైంది. 45 మంది కాలిపోయారు. డ్రైవర్తో పాటు షోయిబ్ అనే యువకుడు బస్సు అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనపై ఒక కార్ డ్రైవర్ పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చేలోపే బస్సు ట్యాంకర్ తగలబడ్డాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల రేపే. కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు. 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,135 కోట్లు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. రైతుల ఖాతాల్లో కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 చొప్పున జమ చేయనున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు 7,000 చొప్పున మొత్తం 3,135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కింద ఆగస్టులో మొదటి విడతగా 3,147 కోట్లు విడుదలయ్యాయి. 2 విడతల్లో కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి 6,309 కోట్లు వెచ్చిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు 3,135 కోట్లు ఇవ్వబోతున్నారు. మొన్న ఆగస్టులో విడుదల చేసినప్పుడు 3,174 కోట్లు, అంటే 39 కోట్ల రూపాయలు తగ్గిస్తున్నారు. ఎందుకని? రైతుల సంఖ్య తగ్గిందా, భూమి సంఖ్య తగ్గిందా, ఎందుకు తగ్గిస్తున్నట్టు ఇది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే జాబ్ క్యాలెండర్పై కసరత్తు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులో 99,000 ఖాళీలు, 24 శాఖల వివరాలు పెండింగ్. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. విభాగాల వారీగా ఖాళీ సమాచారం తీసుకుంటుంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు సేకరిస్తుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి HRMS పోర్టల్లో వివరాలు నమోదు చేస్తుంది. ఇప్పటికే కొన్ని విభాగాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయగా మరికొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్లో పెట్టారు. వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలు నిర్ధారించాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే 3 తరాలు బుగ్గి అంటూ ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి, ఒక్క ప్రమాదం మొత్తం 3 తరాలను తుడిచిపెట్టింది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదం హైదరాబాద్లో విద్యానగర్కి చెందిన విశ్రాంతి రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబానికి అంతులేని విషాదం మిగిల్చింది. అమెరికాలో ఉంటున్న నజీరుద్దీన్ పెద్ద కుమార్ సిరాజుద్దీన్ ఒక్కడే మిగిలాడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. షేక్ హసీనాకి మరణశిక్ష, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ తీర్పు, ఆమె అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని వ్యాఖ్య. మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ని కోరిన యూనస్ ప్రభుత్వం. ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థుల ఉద్యమం కారణంగా ఏడాది ఆగస్టు 5న ప్రధాని పదవిని వదిలి భారత్కు పరారైన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధించింది. విద్యార్థులు తిరుగుబాటు సమయంలో అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని, హింసను ప్రేరేపించారని, విద్యార్థులపై దాడులు చేయించారని, హత్యలకు ఆదేశాలు ఇచ్చారని మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం మోపిన అభియోగాలు 453 పేజీల తీర్పులో ట్రిబ్యునల్ నిర్ధారించింది. హసీనాపై మోపిన 5 కేసులను విచారించిన 3 సభ్యుల ఐసీటీ రెండింట్లో ఆమెకు మరణశిక్ష ఖరారు చేసింది. హసీనాతో పాటు నాటి ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమాల్కు కూడా మరణశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. వీళ్ళిద్దరు ఆస్తులను జప్తు చేయాలని కూడా ఆదేశించింది. విచారణలో ప్రభుత్వ సాక్షిగా మారిన అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అల్ మమూన్కి మాత్రం 5 ఏళ్ల జైలు శిక్షతో సరిపెట్టింది. తనకు మరణశిక్ష విధించిన 78 ఏళ్ల హసీనా మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రేరేపిత తీర్పు అని వ్యాఖ్యానించారన్నట్టు హైలైట్ చేశారు. రిజర్వేషన్ల పరిమితి 50% మించొద్దు, అతిక్రమిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నికలు 50% రిజర్వేషన్ల పరిమితిని పాటించాల్సిందని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పరిమితిని ఉల్లంఘిస్తే వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలు రద్దు చేస్తామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం హెచ్చరించింది. 2022లో బంటియా కమిషన్ నివేదిక సమర్పణకు ముందున్న పద్ధతి ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఓబీసీ కేటగిరీ కింద 27% సీట్లు కేటాయించిన కమిషన్ నివేదిక సిఫార్సు చేసింది. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం
మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదు, రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఫైనల్ అన్నటువంటి తేల్చి చెప్పింది. ఇది రేవంత్ సర్కార్కి కూడా ఒక పెద్ద కనువిప్పు అనాలి. ఊరికినే నాటకాలు ఆడతా, ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ నాటకాలు ఆడింది, ఇక్కడ వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. 50% రిజర్వేషన్లు దాటకూడదంటే రిజర్వేషన్లు ఇష్టరీతిని పెంచేసుకుంటాం అనేటటువంటి నాటకాలు ఆడతా, ప్రజల్ని రెచ్చగొడతా, బీసీలని రెచ్చగొడతా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఆ డ్రామాకి ఇక్కడ ముగింపు ఎక్కడితోనన్నా ఉంటుందంటే లేదు, ఇంకా ఈ నాటకాలు ఆడుతూనే ఉంటారు. లేకపోతే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ మొదలు పెడతాం, అప్లికేషన్స్ ఆల్గారిథమ్స్ రూపొందిస్తాం, క్వాంటమ్ సప్లై చైన్కి విడిభాగాలు తయారు చేస్తాం. ఈనాడు ముఖాముఖిలో పాస్కల్ కంపెనీ ఆసియా పసిఫిక్ CEO రాబర్ట్ మౌరో వెల్లడి. అమరావతిలో నెలకొన్న క్వాంటమ్ వ్యాలీలో తమ సొంత క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేస్తాం. ఫ్రాన్స్కి చెందిన ప్రఖ్యాత క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ సంస్థ పాస్కల్ ఆసియా పసిఫిక్ CEO రాబర్ట్ మౌరో చెప్పారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇటీవల విశాఖ భాగస్వామ్య సదస్సులో పాస్కల్ ఒప్పందం చేసుకున్న సందర్భంగా ఈనాడు ప్రత్యేక ఎంట్రీ ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. మొబైల్ IMEIని నంబర్ మారిస్తే 3 ఏళ్ల జైలు, 50 లక్షల జరిమానా. సెల్ ఫోన్ గుర్తింపుని కీలకమైన 15 అంకెల IMEI ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ వంటి మార్చడం నాన్ బెయిలబుల్ నేరాల కిందకు వస్తుందని టెలికాం విభాగం సోమవారం తెలిపింది. నేరానికి పాల్పడిన వాళ్ళకి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా లేక 2 శిక్షలు కలిపి విధించవచ్చని హెచ్చరించింది. IMEI విషయంలో చట్ట నిబంధనలకు కట్టుబడి ఉండాలని సెల్ ఫోన్ తయారీ సంస్థలు బ్రాండ్ యజమానులను ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 6 ఏళ్లలో 21,000 సినిమాలు పైరసీ. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మాస్టర్ మైండ్. మీడియా సమావేశంలో హైదరాబాద్ CP సజ్జనార్ వెల్లడి. స్విట్జర్లాండ్లో సర్వర్లు, నెదర్లాండ్స్లో పాగా, యూకేలో అనుచరులు, కరేబియన్ పౌరసత్వం. ఇది పైరసీకింగ్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సామ్రాజ్యం. 6 ఏళ్లుగా పలు భాషల సినిమాలు పైరసీ చేసి భారతీయ చలనచిత్ర రంగానికి 1000 కోట్ల నష్టానికి కారకుడయ్యాడు. వెబ్ డిజైనర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ విస్తరించుకుని పైరసీలో మాస్టర్ మైండ్గా ఎదిగాడు. ఇన్నేళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఏమార్చుతూ వచ్చాడు. ఎట్టకేలకు రవితో పాటు అతనికి సహకరించిన నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వెబ్ డిజైనర్ D శివాజీ, ఆత్మకూరుకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి S ప్రశాంత్ను నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి బ్యాంక్ ఖాతాలోని 3.5 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, దామోదర్ ప్రసాద్, అదనపు CP శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ DCP కవిత దార, ACPలు జైపాల్ రెడ్డి, శివమార్తి తదితరులతో కలిసి నగర CP VC సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సంపాదించడం రాదంటూ భార్య, అత్త అవహేళన, వాళ్ళకి డబ్బుతో సమాధానం చెప్పాలని పైరసీ బాట పట్టిన ఇమ్మడి రవి. కోట్లు తెచ్చి చూపించిన నీతో బతకలేనంటూ విడిపోయిన భార్య. దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవర వేసిన నెలకే కటకటాల పాలైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మనస్తత్వాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. కళాశాల వయసు నుంచి వివాహం వరకు చవి చూసిన అవమానాలతో 70 లక్షంగా అడిగేశాడు. 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్ళాడాడు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదనతో నెట్టుకు రావడం సమస్యగా మారింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త కూడా హేళన చేయడాన్ని భరించలేకపోయాడు. ఈ క్రమంలో వెబ్ డిజైనర్గా తనకున్న అనుభవంతో ఐబొమ్మ బప్పంటి వెబ్సైట్లకు రూపమిచ్చాడు. కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావడంతో ఊహించినంత డబ్బు వచ్చిపోవాలింది. కానీ తన సంపాదన ఆధారాలతో సహచూపిన అతనితో కలిసి ఉండేందుకు భార్య ఇష్టపడలేదు. దీంతో 2021లో ఇద్దరు విడిపోయారు. అనంతరం మకాం నెదర్లాండ్స్కి మార్చాడు. తాను ఎక్కడున్న అక్కడి నుంచి వెబ్సైట్లు నిర్వహించాలి ఏర్పాట్లు చేసుకున్నాడు. వాటి ద్వారా సేకరించిన 50 లక్షల మంది డేటాను సైబర్ నేరస్తులు గేమింగ్ ముఠాలకు విక్రయించి 20 కోట్లు సంపాదించాడు. కుకట్పల్లిలోని ప్లాట్ను విక్రయించి వచ్చిన సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉండగానే పోలీసులకు చిక్కాడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిజిటల్ అరెస్ట్ బెదిరింపులతో 32.83 కోట్ల దోపిడీ. మహిళా టెక్కి నుంచి కొల్లగొట్టిన మాయగాళ్లు. డిజిటల్ అరెస్ట్ అన్నదే లేదంటూ దేశ ప్రధాని నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు అంతా నెత్తినోరు మొత్తుకుని చెప్తున్న ఆ మోసాలకు అడ్డుకట్టబట్టం లేదు. అంతేకాదు ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం వీటి బారిన పడుతున్నారు, కోర్టు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బెంగళూరు చెందిన ఓ సీనియర్ మహిళా IT ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్కి భయపడి 32 కోట్లు పోగొట్టుకున్న సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరు ఇందిరానగర్లో ఉండే ఉమారాణి 57 ఏళ్ల IT ఉద్యోగం 2024 సెప్టెంబర్ 15 వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి, నేను DHL కొరియర్ సంస్థ ప్రతినిధి, మీ పేరుతో 3 క్రెడిట్ కార్డులు, 4 పాస్పోర్ట్లు, నిషేధిత MDM డ్రగ్స్ ఉన్న పొట్లం ముంబైలోని అంధేరి కొరియర్ కేంద్రానికి వచ్చాయని బెదిరించాడు. దీనిపై స్పందించిన నాకు వాటితో సంబంధం లేదు, నేను ఉండేది బెంగళూరులోని బదిలిచ్చారు. అయినా వ్యక్తి మళ్ళీ మాట్లాడుతూ, మీ ఫోన్ నెంబర్తోనే ఈ పార్సిల్ లింక్ చేశారు, అది సైబర్ మోసం కావచ్చు, దానిపై సైబర్ క్రైమ్ సెల్కి ఫిర్యాదు చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఆ సూచన ఆమె పట్టించుకోకుండా తనకేం సంబంధం లేదని మిన్నకొడిపారు. ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేశాడు. తాను CBI అధికారిని పరిచయం చేసుకున్నాడు. మీపై CBI నిఘా ఉంది, మీరు విదేశాల నుండి ఏమేమి తెప్పించింది మాకు తెలుసు, మీపై కేసు దర్యాప్తులో ఉన్నందున ఈ విషయం స్థానిక పోలీసులకు ఇతరులకు చెప్తే మీ కుటుంబాన్ని మొత్తం ఇరికించి లోపలికి దోస్తానని హెచ్చరించాడు. అప్పటికే కుమారుడి పెళ్లి పనుల్లో తిరిగి లేకుండా నా ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ పార్సిల్ ఏంటి, నాకు ఎవరు పంపారంటే ఆందోళనకు గురి, విషయం వేరెవరికి చెప్పకుండా కుమిలిపోయారు.
మళ్ళీ కొద్ది రోజులకు ఆమె ఫోన్ మోగింది. నేనే సిబిఐ అధికారిని అంటూ పాత వ్యక్తి గొంతు వినిపించింది. అనంతరం ఆ మోసగాడు వీడియో కాల్ చేశాడు. హంగు ఆర్భాటాలు ప్రదర్శిస్తూ మీరు విదేశాల నుంచి అనుమతి లేని డ్రగ్స్ తెప్పించారు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో ఉమారాణి భయపడిపోయారు. మా అధికారి రాహుల్ యాదవ్ మిమ్మల్ని మీ చర్యలు గమనిస్తారని హెచ్చరించడంతో స్పందించి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేస్తున్నా, ఇబ్బంది పెట్టకండి అని వేడుకున్నారు. అనంతరం అధికారి ఫోన్ చేసి అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మీకున్న ఆస్తులు రిజర్వ్ బ్యాంక్ చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ముందు ప్రకటించాలి అని ఆదేశించాడు. ఇదంతా నిజమేనా నమ్మిన బాధితురాల మోసగాడు చెప్పినట్టు లింక్ ఆస్తుల వివరాలు పంపారు. పూర్తిగా వారి వలలో చిక్కున్నారు. అక్కడి నుంచి నిందితులు డబ్బు గుంజడం ప్రారంభించారు. బాధితురాలు తన ఎఫ్డీ డబ్బులు మినహాయించి పొదుపు ద్వారా ఆస్తుల ద్వారా సమకూరిన ఆదాయం అంతా కలిపి 32 కోట్లను దాదాపు 187 లావాదేవీల ద్వారా మోసగాళ్ళకు బదిలీ చేశారు. ఈ డబ్బును 2025 ఫిబ్రవరి నాటికి ధృవీకరించి తిరిగి మీకే అప్పగిస్తాను మోసగాళ్ళు ఆమె నమ్మించారు. ఆ తర్వాత బాధితురాలు క్లియరెన్స్ సర్టిఫికేట్ సైతం ఇచ్చారు. గడువు దాటిపోయిన తన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. మోసపోయినట్లు గ్రహించి నెల 14న బెంగళూరులోని తూర్పు డివిజన్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి వివాహం భయం కారణాలతో ఫిర్యాదు చేయడంతో చాలా ఆలస్యమైందని వాపోయారు. బాధితురాల నుంచి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు సోమవారం దర్యాప్తు ప్రారంభించారు. ఏ అంతర్జాతీయ ఖాతాల నుండి ఆమె సొమ్ము పోగొట్టుకుంది విశ్లేషిస్తున్నారు. దొండగలు వాడిన ఫోన్ నెంబర్పై ఆరాధిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే భీమవరంలో 78.6 లక్షలు డిజిటల్ అరెస్ట్ను బూచిగా చూపిన కేటుగాళ్ల విశ్రాంతి ఆచార్యం నుంచి సుమారు 78 లక్షలు కొట్టేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శర్మ ప్రస్తుతం బిల్డింగ్ వాల్యర్గా పనిచేస్తున్నారు. ఆయన గత నెల 27 గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. సిబిఐ ఐపీఎస్ ఉన్నతాధికారులు మీ సిమ్లో తేడా ఉందని చెప్పారు. విషయం ఇంకెవరికి చెప్పదు, మేము సరిచేస్తామని నమ్మబలికారు. అనంతరం డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో భయపడిపోయిన శర్మ వాళ్ళు చెప్పిన వివరాలను ఇచ్చేశారు. ఈ క్రమంలో ఆధార్ బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించిన మోసగాళ్ళు దాదాపు 13 రోజుల వ్యవధిలో శర్మ బ్యాంక్ ఖాతాల నుంచి 78.6 లక్షలు కాజేశారు. అనంతరం మోసపోయినట్టు గుర్తించిన శర్మ ఈ నెల 8న క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సోమవారం భీమవరం 2వ పట్టణ పోలీసులు చేరింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని 2వ పట్టణ ఎస్ఐ రెహమాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించిన 8 మంది నిందితులు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లో నివాసం ఉండే ఎమ్మెల్యేకి ఇటీవల మాయగాళ్లు వాట్సాప్ కాల్ చేసి బెదిరించారు. మనీ లాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసుల్లో పెద్ద ఎత్తున నగదు ఆయన బ్యాంక్ ఖాతాలోకి చేరినట్టు గుర్తించామని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ చేసినట్టు బెదిరించారు. బెయిల్ కోసం నగదు జమ చేయాలని, తిరిగి వాటి బ్యాంక్ ఖాతాలను రిఫండ్ చేస్తామంటూ 1.07 కోట్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో నగర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ కవితాధార పర్యవేక్షణ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు బృందం దర్యాప్తు చేపట్టింది. ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల ఆధారంగా ఏపీ, హర్యానా, ఢిల్లీలోని ముఠాలకు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ చెందిన హిమాంశు సింగ్, రమేష్ కుమార్ వ్యాపారి, అభిషేక్ పాండే ప్రైవేట్ ఉద్యోగి, విజయవాడకు చెందిన కోట శ్రీ సుదీప్, శ్రీనివాస్ బ్యాంక్ మేనేజర్లు, ప్రశాంత్ కుమార్, దీపక్ నిరదలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయాలి, రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటానికి కార్యాచరణ. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి నేతల వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతిని గుర్తిస్తూ పార్లమెంట్లో తక్షణమే చట్టం చేయాలని, తదుపరి పార్లమెంట్ సమావేశంలో రాజధాని బిల్లు ప్రవేశపెట్టడానికి కృషి చేయాలని అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో రాజధాని అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి సమావేశం సోమవారం జరిగింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై చర్చించారు. ఐక్య కార్యాచరణ సమితి నేత జమ్ముల శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్న రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. వైకాపా విధ్వంస కల్పనకు వ్యతిరేకంగా రైతులు పోరాడారు. ఈ ఏడాది ఆగస్టు 5న మంత్రి నారాయణ కలిసి సమస్యలు వినిపించిన ఫలితం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అంశాలపై సానుకూలంగా ఉన్న కలవడానికి కుదరడం లేదు. సిఆర్డీ అధికారులు అసలు కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. సన్న చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని అభివృద్ధితో పాటు రైతు సమస్యలు పరిష్కరించడం అంతే ముఖ్యం. ప్రభుత్వం స్పందించబోతే ఈ నెలాఖరులో సమావేశమై పోరాటానికి కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. మహిళా రైతు వరలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు న్యూస్ భూములు ఇచ్చాం, సిఆర్డీ అధికారుల సమస్యలు చంద్రబాబుకి అన్వయించుకోవాలంటున్నారు. గ్రీవెన్స్లో ఆర్జ్ చేస్తే చెత్తబొట్లో వేశారు. రాజధాని ఉద్యమంలో పెట్టిన కేసులు తొలగించలేదు. ల్యాండ్ పూలింగ్లో లేని భూముల్లో ప్లాట్లు ఇస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసుతో పాటు రాజధానిలో R5 జోన్ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 11వ సంవత్సరం వార్షిక కౌలు మొత్తాలను వెంటనే జమ చేయాలి. రిటర్నబుల్ ప్లాట్లకు మార్కింగ్ చేసి హద్దుకు రాళ్లు వేయాలని ఐక్య కార్యాచరణ సమితి నేతలు డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి సౌదీలో మృత్యుఘోష హైలైట్ చేసింది. 43 మంది హైదరాబాద్ ఉమ్రా యాత్రికులు సజీవగానం, మరో 2 కర్ణాటక వాసులు మృత్యువాత, బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం ఉంది. అలాగే అన్నదాత మళ్లీ కోత అంటూ తొలి ఏడాది 10,716 కోట్ల పెట్టుబడి సాయానికి బాబు సర్కార్ ఎగనామం. రైతన్నలకు 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 21,432 కోట్లు ఇస్తోంది. 6,309 కోట్లే. ఇప్పుడు 2వ విడతలో 46.85 లక్షల మందికి సుఖీభావ, దాదాపు 7 లక్షల మంది భూ యజమానుల ఏరివేత. కౌలు రైతులకు 2వ విడతలోని మొండి చేయ పీఎం కిసాన్ కాకుండా తాము సొంతంగానే ప్రతి రైతుకి ఏటా 20,000 చొప్పున ఇస్తామని చంద్రబాబు. అదనకు పెట్టుబడి సాయం అందక అన్నదాతల హాహాకారాలు. వైఎస్ జగన్ హయాంలో ఏటా సీజన్కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం. వైఎస్ఆర్ రైతు భరోసాతో 5 ఏళ్లలో 34,288 కోట్ల మేర రైతన్నకు లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు తగ్గడానికి కారణం ఏంటి అన్నటువంటిది టచ్ చేశారు. అయితే విషయం వల్ల ఏంటంటే
ఇంత చేసినా కూడా జగన్ ఓడించారు జనం. అది అప్పుడు ఒకటో ఏడాది నుంచి ఇచ్చేసాడు జగన్, మామూలుగా 2 నుంచి ఇస్తానన్నాడు, మొదటి ఏడాది ఇచ్చాడు. అయినా కూడా అదే జనం, అదే పల్లె ప్రాంతాల ప్రజలు జగన్ను ఓడించారు. మరి అది ఎందుకు అన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. పోతే కొనలేం తినలేం అంటూ కొండెక్కిన కూరగాయల ధరలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు విలువల ధరలు పెరిగిపోతున్న పట్టించుకొని పాలకులు. వంకాయలు కిలో 80 నుంచి 100, చిక్కుడుకాయలు 100 నుంచి 120, దొండ బెండకాయలు 70 నుంచి 80 రూపాయలు, టమోటా 60 నుంచి 70 రూపాయలు, ఒక్క మునక్కాయ 20 రూపాయలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది వీళ్ళు మరీ అతి చేస్తున్నట్టుంది. నేను నిన్ననే చూశాను, టమోటా 35 రూపాయలు కేజీ ఉంది, మరి 60 రూపాయలు 70 రూపాయలు రాసేసారు వీళ్ళు. దొండకాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయి, వీళ్ళు ఏకంగా 70, 80 రాసేసారు. ఏదో ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. లేకపోతే షేక్ హసీనాకు మరణశిక్ష తీర్పు వెలువరించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఒకటి రాశారు. ఇంకోవైపు బాబు ఆరని మంటలు, విశాఖ ఉద్యోగులపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సింది, నిప్పులు జరిగిన స్టీల్ ప్లాంట్, అఖిలపక్ష కార్మిక సంఘాలు దమ్ముంటే ప్లాంట్పై చర్చకు రావాలంటే చంద్రబాబు సవాల్, మిట్టల కోసం మాట్లాడతారు కానీ మా కోసం గొంతు విప్పరా, ఇదేనా ఆందోళన హక్కుపై మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, తక్షణమే చంద్రబాబు మాటలు సర్కిల్లో ఉపసంహరించుకోవాలి, ఉక్కు పరిశ్రమ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఆందోళన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే తెలంగాణ స్పీకర్కి సుప్రీంకోర్టు షాక్, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయం తీసుకోకపోవడంపై సీజే ఆగ్రహం, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారు మీ ఇష్టం, నిర్ణయం తీసుకుంటారా, ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా అని మండిపాటు, ఈ అంశంలో రాజ్యాంగ రక్షణ స్పీకర్కు వర్తించదని స్పష్టీకరణ, వచ్చే వారంలోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్కు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ, 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆకాశగంగను ఒడిసిపట్టిన భగీరథి, దేశంలోనే 2వ నీటి సంరక్షణ పంచాయతీగా మురుగమ్మి నేడు రాష్ట్రపతి చేతుల మీద అవార్డు అందుకోనున్న సర్పంచ్ సుబ్రత్నమ్మ, మాజీ సీఎం వైఎస్ జగన్ సహకారంతోనే సాకారమైందని సర్పంచ్ అంటూ నిత్యం కరువు కాటకాలతో అల్లాడే ప్రాంతం, అరకొరగా అందే భూగర్భ జలాలు ఫ్లోరైడ్తో నిండిపోయి తాగేందుకు పరికరాని దుస్థితి, గుక్కే నీటి కోసం మైళ్ళ దూరం వెళ్లాల్సిందే. అలాంటి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్న ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం మురుగమ్మి గ్రామం వైఎస్ జగన్ ప్రభుత్వ సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులతో వర్షపు నీటిని ఒడిసిపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలో 2వ ఉత్తమ నీటి సంరక్షణ పంచాయతీకి ఎంపికైంది. సర్పంచ్ సుబ్రత్నం మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 21-24 మధ్య మురుగమ్మి పంచాయతీ సర్పంచ్ సుబ్రతమ్మ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన సహకారంతో గ్రామంలో 47కు పైగా వాటర్ షెడ్ పథకాలకు చేపట్టారు. పంచాయతీలో సుమారు 1 కోటికి పైగా నిధులు వెచ్చించి నీటి కుంటలు, ఊట కుంటలు, చెక్ డ్యాములు నిర్మించారు. కొండ చుట్టూ కందకాలు తీయించారు. కొండ మీద పడిన వర్షపు నీరు ఎక్కడికక్కడ ఆగి భూమిలోకి ఇంకేటట్లు 2 కందకాలు 2 లక్షలతో తవ్వించారు. వర్షం నీరు ఎటువైపు వాళ్ళుంటే అటు ప్రవహిస్తూ ఒక చోట ఇంకేటట్టు 27 లక్షలు వెచ్చించి 16 చిన్న ఊట కుంటలు తీశారు. 21 డకౌట్ పాండ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 35 లక్షలు ఖర్చు చేశారు. అమృత్ సరోవర్ పేరిట నీరు ఎక్కువగా ప్రవహించే ఏటవాల ప్రాంతంలో కొంట తీసి చుట్టూ పెద్ద కందకం ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల వర్షాకాలంలో వాటర్ షెడ్ పథకాల్లో గణనీయంగా నీరు చేరింది. దీంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాల బోర్లలో భూగర్భ నీటి శాతం గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు వరి, శనగ, పొగాకు వంటి పంటలు సాగు చేశారు. అంతేకాకుండా కొత్త నీరు చేరడంతో నీటిలో గతంలో అధికంగా ఉండే ఫ్లోరైడ్ శాతం తగ్గుముఖం పట్టింది. ఇదంతా నా కష్టం జగనన్న ఆశయం ఫలించాయంటూ సర్పంచ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ ఐబొమ్మ రవిది హైలైట్ చేశారు. లేకపోతే ఆ బెలూన్లని ముట్టుకోవద్దు, గుర్తించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి, పరిశోధనల కోసం ఇస్రో, టాటా సంస్థ బెలూన్స్ విడుదల, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, అణుశక్తి శాఖ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా శాస్త్రీయ బెలూన్ ప్రయోగాలు నిర్వహించనుంది. పారాచూట్ మాదిరి బెలూన్లను గాల్లోకి వదిలి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి గాల్లోకి వదిలే బెలూన్ గాలి దిశను బట్టి హైదరాబాద్కు 200 నుంచి 350 కిలోమీటర్ దూరంలో పడే అవకాశం ఉందని, కాబట్టి ఈ బెలూన్లను గుర్తించి వారు దాన్ని ముట్టుకోకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్ లేదా జిల్లాధికారులకు సమాచారం అందించాల్సిందిగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ టి వెంకటేశ్వర సోమవారం ప్రకటనలు తెలిపారు అన్నట్టు హైలైట్ చేసి ఆనంద్ మొదలుపెట్టారు, సజ్జన్నార్ కొనసాగించారు. ఫలితంగానే సవాల్ విసిరిన వ్యక్తి జైల్లోకి హీరో చిరంజీవి, నా ఇంట్లోనే ఒక డిజిటల్ అరెస్ట్ అయ్యారు నటుడు నాగార్జున, రవి అరెస్ట్ సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉంది రాజమౌళి, సినిమా తీయచ్చు శుభ్రంగా, ఎందుకంటే భార్య అత్త అవహేళనలతో బాగుపడ్డటువంటి వాడు లేకపోతే నాశనం అయినటువంటి వాడు అన్నటువంటి సినిమా తీయచ్చు. లేకపోతే మార్చి 16 లేదా 21 నుంచి 10 పరీక్షలు అంటూ రాష్ట్ర కార్యాలయం నుంచే ఇన్విజిలేటర్ నియామకం, పర్యవేక్షకులు స్క్వాడ్తో కలిసి 37,000 మంది ఎంపిక అధికారుల కసరత్తు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పార్కు స్థలంలో పాగా అంటూ అది ప్రజా అవసరాల కోసం వదిలిన స్థలం, అంటే పూర్తిగా పంచాయతీ స్థలం, ఇక్కడ పార్కు, బడి, గుడి నిర్మించవచ్చు లేదా ఇతరత్ర ప్రజా అవసరాలకు వాడుకోవచ్చు. ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఈ స్థలం చాలా ఖరీదుగా మారింది. దీంతో కొందరు కబ్జారాలు దీనిపై కన్నేశారు. వీరికి అధిక పార్టీకి చెందిన కొందరు అండగా నిలుస్తున్నారు. ఫలితంగా 5 కోట్ల విలువైన ఓపెన్ కామన్ స్థలం అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఏర్పడింది. కానీ స్థానికులు తమ శక్తి మేర వీరి ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం కుక్కలపల్లి కాలనీ పంచాయతీ ఐజీ నగర్ పక్కన 21 సర్వే నెంబర్లో 8.91 ఎకరాలు గొంది రామలక్ష్మం 2007లో లేఅవుట్ వేశారు. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం కామన్ సైట్ 44 సెంట్ల స్థలాన్ని వదిలారు.
ఓపెన్ స్థలంపై కొందరు కనుబడింది. 2009 ఏప్రిల్లోనే రాజేంద్ర నాయుడు, తుమ్మల నాయుడు, హనుమంత నాయుడు, నాగేంద్ర, తారక రామేశ్వర్ పేర్ల మీద జీపీఏ చేయించుకున్నారు. ఈ స్థలంలో పాగా వేసేందుకు గత ప్రభుత్వంలోని అక్రమార్కులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొందరు పేర్ల మీద అగ్రిమెంట్ కూడా చేయించారు. క్షేత్రస్థాయికి వెళ్లేసరికి స్థానికులు, అప్పుడు ప్రజాప్రతినిధులు, సిపిఐ నాయకులు అడ్డుకున్నారు. ఓపెన్ స్థలం అన్యాక్రాంతం కావడానికి వెళ్ళేదని తక్షణ చర్యలు చేపట్టిన అప్పుడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 44 సెంట్ల ఓపెన్ స్థలంలో కుక్కలపల్లి పంచాయతీ నిధులతో పార్క్ అభివృద్ధి చేయాలంటూ 2021 అక్టోబర్ 14న అహుడా వైస్ చైర్మన్కి లేఖ కూడా రాశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాకోర్లు మళ్లీ రంగంలోకి దిగారు. రాఫ్తా నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు తెరవెనక మంత్రంగా నడిపారు. ఈ క్రమంలో 5 నెలల కిందట 44 సెంట్ల స్థలాన్ని జేసీబీలతో చదువు చేసేందుకు కబ్జాదారులు ప్రయత్నించారు. స్థానికులు ఏర్పాటు చేసుకున్న నాగులు కట్టం సైతం ధ్వంసం చేశారు. రావి, వేప చెట్లను తొలగించడంతో స్థానికులు తిరగబడ్డారు. దీంతో ఈ స్థలం మాది, ఎవరొచ్చినా ఏమీ కాదు, మీకు కావాలంటే 8 సెంట్లు వదిలిపెడతాం, లేదంటే అది లేదని కబ్జాదారులు హెచ్చరించారు. స్థానికులు వెంటనే అనంతపురం రూరల్ పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు జేసీబీతో పనులు చేస్తున్న నాగేంద్ర, రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు ఒకరు తదితరులను అదుపులో తీసుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన కేసు నమోదుకు వెనకడు వేశారు. ముఖ్యమైన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు సైలెంట్ అయ్యారని ఆరోపణలని. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు అండడంతో అక్రమార్కులు తాజాగా మళ్లీ రంగంలోకి దిగారు. ఈ స్థలం తమదేనని విక్రయిస్తామంటూ కొనుగోలుదారులకు చూపిస్తున్నారు. తరచూ వాహనాలు వచ్చి స్థలాన్ని చూసి వెళ్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కుక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని 21వ సర్వే నెంబర్లోని ప్రైవేట్ లేఅవుట్లో ప్రజా ప్రయోజనాల కోసం 44 సెంట్ల స్థలాన్ని వదిలారు. ఇది పూర్తిగా పంచాయతీకి సంబంధించిన స్థలం. ఎవరు ఆక్రమించిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. త్వరలోనే అక్కడ ఒకవైపు అంగన్వాడీ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం, మరోవైపు నరిగమ్మ ఆలయం నిర్మాణానికి పరిశీలిస్తున్న. మిగతా స్థలంలో పార్క్ ఏర్పాటు చేస్తాం. 1 సెంటు కూడా అన్యాక్రాంతంగానే ప్రజలకు ఉపయోగపడేలా చూస్తాను తహసీల్దార్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వైసీపీ టైంలోనే వాళ్ళు కబ్జా చేయడానికి చూసినప్పుడు 2021 అక్టోబర్ 14న అహుడాకి లేక 2021 తర్వాత 24 అంటే 3 సంవత్సరాలు ఉంది వైసీపీని అధికారం. అప్పుడే ఎందుకు దీన్ని పార్క్ కిందకు మార్చలేదు, లేఖలు రాసి ఊరుకోవడం ఏంటి అంటే వీళ్ళకి కూడా అందులో ఆ రోజున వీళ్ళు ఎవరైనా వేద్దాం అనుకున్నట్టున్నారు. వ్యవహారం అట్లా నడిచిపోయింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది సజీవ దహనం ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఉక్కు సంకల్పం 17 నెలలు 15,000 కోట్లు. విశాఖ ఉక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఇది. దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకి ఇవ్వనంతగా చేయూత. 15 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం 48 నుంచి 80% పెంపు. జగన్ హయాంలో ఫ్యాక్టరీ నష్టాలు పాలవుతున్న పట్టించుకుని పైగా భూముల అమ్మకానికి యత్నం. కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ నిలిపేతకు చర్యలు. మోడీ ప్రభుత్వ సంప్రదింపులు. కేంద్రం నుంచి 11,400 కోట్ల సాయం. 2,400 కోట్ల విద్యుత్ బకాయిలను ఈక్విటీలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం. నిరంతరాయంగా కరెంటు, నీటి సరఫరా. రాష్ట్ర ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు నుంచి స్టీల్ ఉత్పత్తుల కొనుగోలు ఎంత చేస్తున్న వైసీపీ విషప్రచారం. కార్మికుల జీవితాలతో చెలగాటం అంటూ నీచ పత్రిక నీచమైన వార్త రాసుకొచ్చింది. జగన్ హయాంలో ఆ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ చేద్దాం అనుకుంటే కూడా ఒప్పుకోలేదని కుమారస్వామి ఉక్కు మంత్రి ఓపెన్గా పార్లమెంట్లో చెప్పాడు. కానీ వీళ్ళు ఈ తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు. జగన్ని చేసేద్దాం అనుకున్నాడు. ఇంకొకటి నీళ్లు, ఇవన్నీ జగన్ ఏమన్నా నీళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంటికి పట్టుకుపోయాడు ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి, అప్పుడు కూడా ఇచ్చి ఉంటారు కదా, అదేదో ఇప్పుడే ఇస్తున్నారన్నట్టు ఎందుకు బిల్డప్. ఇంకోటి అక్కడ ఇట్లా జగన్ టైంలో ఏమన్నా ఆర్డర్ వచ్చిందా, మీరు ఉత్పత్తికి ఆధారంగా మీకు ఉద్యోగాలు ఇస్తామని, మీకు జీతాలు ఇస్తామని, ఆ జగన్ టైంలో ఇచ్చుంటే ఊరుకునేవాళ్ళమా? ఇంకోటి స్థలాలు అమ్ముకోవడం జగన్ చేతిలో ఉందా? విశాఖ స్టీల్ ప్లాంట్ స్థలాలు అమ్ముకోవడానికి ఆ దిక్కుమాలని వార్తలు రాసింది నీచ పత్రికే రాసింది. అతను స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసేసుకుని జగన్ చెప్పాడు ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి, మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేని మేము కొనుక్కుంటామని. దాన్ని ఎట్లాగా విష ప్రచారం చేశారు, ఆ భూమి మీద కన్నేసి అని చేశారు. అంతే తప్పించి అది పాజిటివ్గా చేయలేదు. ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలోకి విలీనం చేశాడు అంటే దాని ఆస్తులు ఏమైనా నమ్ముకున్నాడా? ఇప్పుడు ఆస్తులనే కదా తీసుకెళ్ళి లూలుకి ఈ ప్రభుత్వం ఇస్తోంది. నిజాలు మాట్లాడడం అనేటటువంటిది సచ్చినా ఇలా జీవితంలో ఉండదు. నీచ జర్నలిజం అనేటటువంటి దాంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అన్నది ఇలా అలవాటు. లేకపోతే చిన్న అప్పన్న పెద్ద ముదురు అంటూ వైవి వద్ద నమ్మకంగా ఉంటూ చిన్న చితకా పనులు. వైసీపీ హయాంలో ఢిల్లీ కేంద్రంగా బడాదందాలు. బులేబాబాతో చిన్న అప్పన్న బేరాలు. ఒప్పుకోనందుకే నీ శాంపిల్స్ ల్యాబ్కు ప్రీమియర్ నుంచి హవాలా మార్గంలో 50 లక్షల వసూలు. అప్పన్నను లోతుగా విచారిస్తున్న సిట్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు అన్నటువంటిది హైలైట్ చేశారు. దిగుబడి తగ్గి, ధర లేక, పత్తి రైతు చిత్తు, నాణ్యత లోపించి దక్కని మద్దతు, మోందా దోబకి రాష్ట్రంలో దయనీయ స్థితి, తేమ శాతం సాగుతూ రేటు తగ్గింపు, కేంద్ర నిబంధనలతో మరిన్ని పాట్లు, కోస్తా జిల్లాలో నామమాత్రంగా సీసీఐ కొనుగోళ్లు, ఎంఎస్పీ 7,710 నుంచి 8,110, ఆదోని మార్కెట్ 7,300, పెట్టుబడి రాకుండా ప్రైవేటు వ్యాపారులకి అమ్మకం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇదే జగన్ టైంలో అయ్యి ఉంటే కనుక జగన్దే తప్పు అంతా. ఇప్పుడు చంద్రబాబుది గారి తప్పు, సీసీఐ తప్పు. అది ఇక్కడ ప్రత్యేకం. ఎప్పుడైనా అది సీసీఐగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంగా ఉంటుంది, అవి కామన్. కానీ అప్పుడు ప్రతిదానికి విషయం చిమ్ముతారు, ఇప్పుడు ప్రతిదాన్ని కవర్ చేసుకొస్తారు. లేకపోతే న్యూ ఇయర్కి ఎక్కడ ఉంటారో తేల్చుకోండి అంటూ స్పీకర్కి, తెలంగాణ స్పీకర్కి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక. అసలు ఒక స్పీకర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అధికారం లోక్సభ ఇదే సుప్రీంకోర్టుకు ఉంటుందా? ఇది వ్యవస్థల మధ్యన సమరం కిందకి దారితీసేటటువంటి అంశం ఉంది.
ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. లేకపోతే ఉపాధి పని దినాల్లో కోత. ఏడాది 18 కోట్లకు పరిమితం చేసిన కేంద్రం గత ఏడాది 24 కోట్ల పని దినాలు మంజూరు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకే కొంతమేర మెటీరియల్ నిధులు కూడా తగ్గే అవకాశం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పని దినాల సంఖ్యను తగ్గిస్తోంది. గత ఏడాది మన రాష్ట్రానికి 24 కోట్ల పని దినాలు మంజూరు చేయగా ఏడాది మొత్తంగా 18 కోట్ల పని దినాలు మాత్రం మంజూరు చేసింది. మొదటి విడతలో కేటాయించిన 15 కోట్ల పని దినాలు నెల కిందరే పూర్తయి దీంతో మరో 9 కోట్ల పని దినాలు మంజూరు చేయాలి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం ఏడాది మంచి దేశవ్యాప్తంగా పని దినాల సంఖ్య తగ్గించాలన్న యోచనతో మన రాష్ట్రానికి 3 కోట్ల పని దినాలు మాత్రం మంజూరు చేశారు. పని దినాల మంజూరు తగ్గింపును కేంద్రం అన్ని రాష్ట్రాలకు వర్తింపజేసింది. తెలంగాణ గతంలో 6 కోట్ల పని దినాలు కల్పిస్తే తాజాగా 1 కోటి పని దినాలు మాత్రం అదనంగా మంజూరు చేశారు. ఇతర రాష్ట్రాల కంటే కొంత మెరుగ్గానే మన రాష్ట్రానికి పని దినాలు మంజూరు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయింది. ప్రతి ఏటా పని దినాలు పెంచడం ద్వారా చాలా రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. అంతేకాకుండా ఎన్నేళ్లైన ఉపాధి పని దినాలు మంజూరు చేయడం ద్వారా ఉపాధి లక్ష్యం నెరవేరినట్టు కాదని కేంద్ర అధికారులు చెప్తున్నట్టు సమాచారం. దీంతో పని దినాల సంఖ్య భవిష్యత్తులో ఇంకా తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. ఎస్ కరెక్ట్. ఇదేంటి మనం ఇంత ముందు చెప్తాం ఉపాధి హామీ అన్నది పెద్ద బోగస్సు హంబక్కు అన్నటువంటి దాన్ని సరి చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు కేంద్రందే తప్పు తప్పించి రాష్ట్రాన్ని ఏం లేదన్నటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వాలే దాన్ని బాధ్యతగా వినియోగించాలి. వినియోగించకుండా ఉపాధి హామీ అన్నటువంటి దోచుకోవడానికి ఒక మార్గంగా మారిస్తే దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ పాపం కేంద్రం మీదకి తొయ్యాలన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.